గతంలో రేషన్ కార్డుల మీద ఎవరో ఫోటో పెట్టుకునేవాళ్ళు, అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఫోటో పెట్టేవాళ్ళు. అంటే రేషన్ కార్డు అనేది జీవితకాలం ఉండే రేషన్ కార్డు, అది 5 సంవత్సరాలు మారిపోయే రేషన్ కార్డు అది కాదు. ఖచ్చితంగా రాజముద్ర వేసుకోవాలి రేషన్ కార్డు మీద, రాజముద్ర అవసరం. అంతేగాని మన సొంత ఫోటోలు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఉంటాయి, 5 సంవత్సరాలు ఏ పార్టీ వస్తుందో తెలియదు, కానీ ఆయనే పర్మనెంట్ గా ఉండేటట్టు ఆయన బొమ్మ వేసుకొని మీ అందరికి ఇచ్చాడు. ఒక రేషన్ కార్డు మీద కాదు, మీ ఆస్తుల పైన కూడా ఆయన ఫోటో వేసుకొని మీ అందరికి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. మీ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో, అంటే మీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో వేసి మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా తీసేసి రాజముద్ర ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర అఫీషియల్ గా ఏదైతే ఉంటుందో ఆ ముద్ర వేసి ఈరోజు స్మార్ట్ కార్డులు మీకు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈరోజు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో గూడూరు కాన్స్టిట్యూన్స్ లో మనం మొదలు పెట్టామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు టౌన్ లో 63 షాపులు ఉన్నాయి. 3,232,617 కార్డులు గూడూరులో ఉన్నాయి, గూడూరు మండలం టౌన్ లో కలిపి. అట్లాగే చిలకూరులో 33 షాపులు ఉన్నాయి. అలాగే 16,617 మంది ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోటలో 33 షాపులు ఉన్నాయి, 15,991 మందికి అక్కడ ఈ కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. వాకాడులో 30 షాపులు ఉన్నాయి, అక్కడ కూడా 12,250 మందికి ఈ కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. చిట్టమూరులో 33 షాపులు ఉన్నాయి, అక్కడ కూడా 12,870 మందికి ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. మొత్తం మీద కాన్స్టిట్యుయెన్సీ మొత్తం మీద 197 షాపుల్లో దాదాపు 90,352 మందికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారు చెప్పారు, మీ కార్డులు 5 రోజుల్లో మీకు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. రాకపోతే మీరు మళ్ళీ ఆ కార్డులన్నీ కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గర ఉంటుంది, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదన్నా మీకు రాకుండా ఉండి మీరు అప్లై చేసి మీకు స్మార్ట్ కార్డ్ రాకపోతే టోల్ ఫ్రీ కూడా ఇచ్చున్నారు. అలాగే దాని ప్రకారంగా మా ఎంఆర్ఓ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఎంఆర్ఓ గారితో సంప్రదిస్తే ఏ విధంగా చేయాలో కూడా మీకు చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు సులభతరంగా అంటే మన కార్డు అంటే ఇది మన సొంత సొత్తు కాదు, అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సొత్తు కాదు. ప్రజలు అనుకుంటే 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ని మారుస్తారు, లేదా బాగా చేస్తే ఉంచుతారు. కాబట్టి మనకు కావాల్సింది గవర్నమెంట్ వాళ్ళ ముద్ర తప్ప సొంత ఫోటో కదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రూల్ ప్రకారంగా ఏదైతే చట్టంలో ఉందో చట్టం ప్రకారంగా ఆయన ఫోటోలు ఎక్కడ వేసుకోలేదే, ఒక ఫోటో ఆయన ఫోటో లేదే. రేషన్ మీకు ఇస్తున్నారు స్మార్ట్ కార్డ్స్, దానిపైన ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండదు. ఎందుకంటే అది రాజముద్ర, అది మీకు ఇవ్వాల్సిన ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్. అందుకని మా ఫోటోలు వేసుకొని మీకు ఇవ్వడం మంచి పద్ధతి కాదు. అట్లాగే గతంలో స్కూళ్ళ కిట్ల పైన కూడా వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. ఈరోజు లోకేష్ బాబు ఇచ్చారు, పిల్లలకి స్కూల్ కిట్ ఇచ్చారు, స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు, అలాగే బుక్స్ ఇచ్చారు. ఎక్కడో లోకేష్ బాబు ఫోటోలు అయితే, గతంలో అయితే అన్ని వాళ్ళ ఫోటోలే. జనం ముద్దలు ఇచ్చారు, వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు. జనం ముద్ద అయితే వాళ్ళ ఫోటో, ఎందుకు వాళ్ళ సొంత డబ్బులాగా. ఇది మీ డబ్బే, ప్రజలు కట్టే డబ్బే, మీకు ఇస్తున్నారు తప్ప సొంతంగా ఎవరు కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ విధంగా ప్రచార పిచ్చిపట్టి గందరగోళం చేసినటువంటి వాళ్ళు గతంలో పరిపాలించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ యొక్క రాజకీయాలకి ఎక్కడ కూడా తావు లేకుండా కరెక్ట్ గా రూల్ ప్రకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మరొకసారి మీ అందరికీ ఏదైతే సూపర్ 6 లో ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా నెరవేరుస్తున్నారని చెప్పే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మొట్టమొదట పెన్షన్ పెంచిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అలాగే చాలా మంది పెన్షన్లు పోయినాయని చెప్పి చెప్తున్నారు, అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంటే కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇది అర్థం చేసుకోవచ్చు. నాయకులు కూడా తెలియజేస్తున్నాం, మీకు ఎవరన్నా పెన్షన్ రిటర్న్ అయితే ఖచ్చితంగా ఎండిఓ గారిని, ఇక్కడ లోకల్ గా మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదిస్తే మళ్ళీ కూడా డాక్టర్స్ వచ్చి మళ్ళీ వెరిఫై చేస్తారు. నిజంగా కానీ వాస్తవం అయితే మళ్ళీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. అట్ట కాకుండా తప్పుడుగా అసలుకి సంబంధం లేకపోయినా ఎక్కువ 90-80% చేసి తీసుకున్నటువంటి పెన్షన్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో. అవన్నీ కూడా తీస్తే మళ్ళీ కొత్త వాళ్ళకి వస్తాయి. అంతేగాని అర్హత లేని వాళ్ళకి ఇచ్చినందువల్ల ఉపయోగం లే.
కాబట్టి నిజంగా అర్హత ఉండి ఎవరైనా ఉంటే మాత్రం అందరూ అప్లై చేసుకోండి, మీకు అందరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు. అట్లాగే మీకు చెప్పిన విధంగా తల్లికి వందనం, ఎంతమంది బెడ్లు ఉంటే అన్ని డబ్బులు 15,000 రూపాయలు ఒక్కొక్క చదువుకున్న విద్యార్థికి ఎంతమంది బెడ్లు ఉంటే, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 5 మంది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అలాగే మా గూడూరు కాన్స్టిట్యుయెన్సీ లో తిక్కవరంలో ఒక 300 మందికి ఈ యొక్క డబ్బులు పడలేదు, అవి త్వరలో పడతాయని చెప్పి కూడా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాము. అవన్నీ కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా డిఓ గారు చెప్పారు. కాబట్టి అక్కడ తప్ప ఇక్కడ ప్రాబ్లం లేదు. అలాగే గ్రీవెన్స్ లో రావాలందరూ కూడా గ్రీవెన్స్ పెట్టున్నారు, వాళ్ళందరూ కూడా త్వరలో తల్లికి వందనం పడేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి బాబు గారు చెప్పారు. చెప్పిన ప్రకారంగా 2 సిలిండర్ డబ్బులు బ్యాంకులో పడ్డాయి, ఇంకో సిలిండర్ కూడా ఈ నెలాఖరు లోపల డబ్బులు పడతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆడవాళ్ళందరికీ రాష్ట్రంలో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గతంలో తిరుమలకి ఫ్రీ బస్సు లేదు, ఇప్పుడు తిరుమలకు కూడా ఫ్రీ బస్ చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏవైతే ఎలక్షన్ ముందు సూపర్ 6 మేము చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చదువుకున్నటువంటి బిడ్డలకి, మన బిడ్డలకి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు దాదాపు 16,000 ఉద్యోగాల్ని ఫిలప్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఫిలప్ చేయలేని పరిస్థితి గుర్తు చేస్తున్నాం మీకు. మనం గెలిచిన వెంటనే చెప్పిన విధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి ఫిలప్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, చెప్పింది, చేసింది, జరిగింది మీరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఊరికే మనం చెప్పకపోతే రేపు మనకే ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఏ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. గుడ్డిగా ఓటు వేయకూడదు ఎవరు కూడా. మీకు ఉపయోగపడే పనులు, మీకు ఉపయోగపడే బిడ్డలకి ఉపయోగించే పనులు ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేయండి తప్ప మీకు ఏ పని చేయకుండా మీ యొక్క తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి పాస్బుక్ల పైన వాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళకి ఓట్లు వేసే ఏ విధంగా ఉంటుందో కూడా ఈ సంవత్సరం చూశారని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనప్పటికీ నా గూడూరు నియోజకవర్గంలో మా సబ్ కలెక్టర్ గారి నాయకత్వంలో మా ఎంఆర్ఓలు అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు కూడా సర్దుకొని చేస్తున్నారు. కాబట్టి ఏమి ఇబ్బంది ఉన్నా మా ఎంఆర్ఓ ఆఫీసులో మీకు సరైనటువంటి సమాధానం దొరుకుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ అలాగే ఇన్ఛార్జీలు కానీ వచ్చిన ప్రజలకి సమాధానం బాగా చెప్తున్నారు. గతంలో ఆ పరిస్థితి లేదు. మీరు ఎంఆర్ఓ గసిదాన్ని కూడా బయట ఆపేసే కార్యక్రమం, ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మా ఎంఆర్ఓలు బ్రహ్మాండంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు ఈ స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు ధైర్యశాలి నిజాయితీపడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.